మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా నాగమణి గారు థ్యాంక్ యూ అన్న. ఉత్తర భారత ఎగుమతులు ఎప్పుడు ఆరంభమవుతాయి? నందులాల్ నాగ్పూర్, బిలాయ్ రవి, క్షమించాలి బాటాబర దీపక్ సేట్. తెలంగాణ లక్ష్మారెడ్డి గారు ఇచ్చిన సమాచారం మీద పంచుకోవడం జరిగింది. చాలామంది అన్నదాతలు స్పందించారు. దరిదాపు 5,000 పైన వీక్షణలు పడ్డాయి. చాలామంది మీ కామెంట్లు కూడా పెట్టారు. థ్యాంక్ యూ అన్న. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఎన్టీఆర్ అడ్వైస్ బ్రదర్, ఏప్రిల్ 15 తర్వాత స్మాల్ బాక్స్ 200 నుండి 300 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందా? ఏప్రిల్ 15 నుంచి 200 లేదా 300 వెళ్ళే ఛాన్స్ ఉందా అని అడిగేదానికి నేను ఇప్పుడే ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను. మధ్యాహ్నం ఉత్తర భారత దిగుమతి ఎప్పుడు ఆరంభమవుతాయని చెప్పి. ఏప్రిల్ 15 చిన్న బాక్స్ 300 దిగుమతి తగ్గితే తప్ప ఆ ధర వెళ్ళే అవకాశం ప్రస్తుతం కనిపించడం లేదు. బట్ చూద్దాం, వెయిట్ అండ్ సీ. రమేష్ గారు, నువ్వు చెప్పేదాన్ని చూస్తే మే నుండి స్మాల్ బాక్స్ 300 ఎక్స్పోర్ట్ చెయ్యొచ్చా? మే నుంచి 300 స్మాల్ బాక్స్, చిన్న బాక్స్ మేబీ చిన్న ఎగుమతులు ఉన్నాయి. బట్ భారీ ప్లాంటేషన్ దిగుమతి ఏ మేరకు వస్తుంది చూడాలి. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అన్న కొట్టకొండ మల్లికార్జున. మంజునాథ్ గారు థ్యాంక్స్ అన్న. ఇక బాబురెడ్డి గారు, నువ్వు ఒక్కడివే డేర్గా మెసేజ్ ఓపెన్ చేసి పెట్టుకున్నావు, అది ఖుషి. రేట్స్ ఎవరు చెప్పలేరు. నా కామెంట్ బాక్స్ ఎప్పుడు ఆన్లో ఉంటుందన్న అవసరం సంవత్సరం నాకు లేదు. ఎందుకంటే ఫేక్ సమాచారం నేను ఇవ్వను, ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను. దానివల్ల కామెంట్ బాక్స్ ఆఫ్ చేయాల్సిన అవసరం నాకైతే లేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, వీక్షణ సమయం బాగా రావాలని చెప్పి ఉన్నవి లేనివి చిత్ర టైటిల్ పెట్టడము, ఇవన్నీ మన చరిత్రలో లేదు. థ్యాంక్ యూ సయ్యద్ భయ్యా, యువర్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ సూపర్, యువర్ ట్రూత్ఫుల్ వర్డ్స్ మేక్ మీ హ్యాపీ. సౌజన్య సుదర్శన్ గారు. ఇక తాహిర్, సూపర్ భయ్యా సయ్యద్ భయ్యా, థ్యాంక్ యూ బ్రో, మంచి ఇన్ఫర్మేషన్ అని మరొకటి కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, సురేష్ టీ 4918 గారు, థ్యాంక్స్ అన్న, ఉత్తర భారత ఎగుమతుల సమాచారం తెలియజేసుకున్నందుకు. ఎనీవే, ఎన్టీఆర్ గారి డైలాగ్ ఒకటి చెప్పండి అన్నగా, అన్నగారి వాయిస్లో మీ డైలాగ్ చెప్తే చాలా ఆనందంగా ఉంటుంది. దీనికి శ్రీరామ గారు రిప్లై ఇచ్చారు, యు ఆర్ కరెక్ట్లీ సెడ్ ఈ డెలివరీ డైలాగ్ యాజ్ ఇట్ ఈజ్ లైక్ ఎన్టీఆర్ గారు. మీకోసం శ్రీనాథ కవిసారభవనుడు చిత్రం నుంచి ఒక డైలాగ్. అమ్మ కొండవీటి రాజ్యలక్ష్మి, వేమనాథుడు ఈ సీమలో శ్రీనాథునికి స్థానం లేదు. నేను ఈ కొండవీటి ధనంతో విద్యానగరం వెళ్ళి సాధించుకొని వచ్చిన ధన కనక వస్తు వాహనాది సమస్తం ఈ సీమ తల్లికి సమర్పించి కట్టుబట్టలతో ఒట్టి శ్రీనాథుడిగా వెళ్ళిపోతున్నారు. దుగ్గన, నువ్వు వెళ్ళి శ్రీదేవిని పిలుచుకురా. ఊరి పెరిమేర వద్ద నేను వేచి ఉంటాను. వాసన కొట్టి ఈ మాసిన బట్టలు మహాభోగిని కాబట్టి భరించలేక వదిలేస్తున్నాను. అట్టి కొండవీటి రాజుల ఆకాంక్ష మాకు శిరోధార్యమైన ఆజ్ఞ. ఈ కొండవీటి జయకేతనాన్ని విద్యానగర సాహితీ సౌభాగ్యాన్ని ఎగురువేయడమే లక్ష్యంగా ఈ క్షణం నుంచి త్రికరణ శుద్ధిగా కృషి చేస్తానని కొండవీటి కులదోమైన శ్రీ నందిగంత పొదరక్కడానిపై ప్రమాణం చేస్తున్నాను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్నా నమస్తే. నమస్తే, మీరు చెప్పింది నిజమే. ఖచ్చితంగా ఏప్రిల్ మేలో రేట్లు కొంచెం మెరుగ్గా పుంజుకుంటాయి. రైతులు అధైర్యపడకండి. ఎంత ప్లాంటేషన్ చేస్తే ఏముంది, దేవుడు కనుమూచి తెరిచేలోపు ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. పంటలు జాగ్రత్తగా చూసుకోండి. ప్రస్తుతానికి తెలంగాణ టమాటాలు మోస్తరుగా ఉన్నాయి. జై జవాన్ జై కిసాన్. ఇక శ్రీరాములు గారు, ఉద్యోగస్తులకు గవర్నమెంట్ డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళకు డబ్బులు దాచుకోవడం చేతకాక వ్యవసాయదారులను, వ్యవసాయం చేసే రైతులను ఇబ్బంది పెడుతున్నారు. డబ్బులు దాచుకోలేక గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. శ్రీరాములు గారు, మీ బాధతో ఏకీభవించను. వ్యవసాయం ఎవరైనా చేయవచ్చని, కాకపోతే టమోటా జాక్పాట్ కాబట్టి అందుకు దాని మీద పెట్టుబడి పెడుతున్నారు. 2023-24 యొక్క ప్రభావమే ఈ 2025 భారీ ప్లాంటేషన్. మనం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరిని కూడా ఆపలేం. ఇక మనం మరొకటి, దీనికి కొన్ని రిప్లై కామెంట్లు వచ్చాయి. అన్న, గవర్నమెంట్ వాళ్ళు ఫార్మింగ్ చేస్తే జాబ్లో నుండి తీసేయాలి. రఘు పెద్దిరెడ్డి గారు, నో సారీ, ఐఎమ్ నాట్ అగ్రీడ్ దిస్ టైప్ ఆఫ్ కామెంట్ అండ్ దిస్ టైప్ ఆఫ్
థింకింగ్. ఇక దండు వారింగ్ గారు, ఏప్రిల్లో మా టమోటాస్ని అస్సాంకి తీసుకుపోతాం. ఆయన ఆవేదన పెట్టని కామెంట్ అని దాన్ని మళ్ళీ అలా ఎందుకుంటావు బ్రో, కొంచెం వెయిట్ చేయి, వస్తాయి మంచి రేట్లు. సాదిక్ గారు రిప్లై ఇచ్చారు, మనం వెయిట్ చేసినా టమోటాస్ వెయిట్ చేయలేవు అన్న, వాటి టైంకి అవి వచ్చేస్తాయి, సమ్మర్లో ఇంకా త్వరగా వస్తాయి. మనం వెయిట్ చేసిన టమాటాలు వెయిట్ చేయవు, సమ్మర్లో వచ్చేస్తాయి కామెంట్ పెట్టారు. దానికి మల్లారెడ్డి గారు, ఎవరు ఏం చేయలేరు, దానికోసం అని మనం సహనం కోల్పోకూడదు బ్రో అని ఆయన కామెంట్ పెట్టారు. ఏదేమైనా ఇప్పుడే ఎవరు చెప్పలేమన్నా కాబట్టి అధైర్యపడకండి, పంటల జాగ్రత్త చూసుకోండి, ఆ పైన దేవుడిపైనే భారం. సయ్యద్ బాయ్, ఎవరు ఏమి చెప్పినా జూలై 25 వరకు ఇదే రేట్లు, ఆగస్టులో బెటర్ రేట్స్ ఉంటుంది. కోలార్ తమ్ముడు వినోద్ కుమార్ అనుకుంటాను. చాలా ధన్యవాదాలు సయ్యదన్న గారు, మీ విలువైన సమయాన్ని వెచ్చించి సమాచారాన్ని సేకరించినందుకు, ఫిబ్రవరి నాటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పినందుకు. 300 పోతే కూడా చాలన్నా రైతు ఇబ్బంది పడకుండా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సయ్యదన్న. ఇక సుబ్బు గారు, ఏప్రిల్లో నాటండి, రేట్స్ వస్తాయి, దీన్ని సేవ్ కూడా చేసుకోండి కావాలంటే, ఎందుకంటే ఇంకా ఎండలు ఎక్కువ, పంట రాదు, క్రాప్ తక్కువగా వస్తుంది. ఏప్రిల్ నాటండి, రేట్స్ వస్తాయి, దానికి కారణము ఎండలు ఎక్కువగా ఉంటాయి, పంట సరిగా రాదు అని చెప్పి సుబ్బు గారు కామెంట్ పెట్టారు. ఇక మోక్షిత, సయ్యదన్న నమస్కారం, రేట్స్ ఎప్పుడు పెరుగుతాయి? 15 కేజీల బాక్స్ మినిమం 200-250 అమ్మితే చాలన్నా. దిస్ సీజన్ ఓన్లీ 300 to 400 రూపీస్ టాప్ రేట్. అరుణ్ కుమార్ గారు, నేను వనదా కాగిలి పెట్టారు, విల్ట్ అయింది మా తోట, ఏదైనా మందు చెప్పని చెప్పి దానికి వచ్చి కుమార్ కొండూరు గారు, విల్ట్ మందు లేదు, మేము కూడా మోసపోయినాం, వీటికి మందు లేదు. టమోటా రేట్ ఇన్ కడప గారు, దిస్ ఇయర్ నో క్రాప్ ప్రాఫిట్ టమోటా ఆర్ మిర్చి అండ్ ముస్కుమోలన్ అండ్ మ్యాంగో. ఈ సంవత్సరం టమోటా కానివ్వండి, పచ్చిమిర్చి కానివ్వండి, ముస్కుమోలన్ కానివ్వండి, ఏ పంట కూడా ధర వచ్చే అవకాశం లేదు అని టమోటా రేట్ ఇన్ కడప గారు కామెంట్ పెట్టారు. అన్న, బేయర్ కంపెనీ వలం ప్రైమ్ వాడాలంతే, విల్ట్కి మంది ఇది. బేయర్ కంపెనీ వాలం ప్రైమ్ వదలండి. బేయర్ కంపెనీ యొక్క వాలం ప్రైమ్ అంటే మందు పేరు, అది వదిలితే విల్ట్ కొంచెం కంట్రోల్ అవుతుందని చెప్పి ప్రతాప్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, ఈ ఇయర్ టమోటా రైతుల పాలిట శత్రువు, రైతులు అప్పులు పాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కుమారెడ్డి గారు, నౌ టమోటా క్రాప్స్ ఆర్ నాట్ మెయింటైన్ ప్రాపర్లీ బై సమ్ ఆఫ్ ది ఫార్మర్స్, సో దేర్ ఈస్ ఛాన్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ టమోటా ప్రైజెస్ ఆఫ్టర్ 1 month. ప్రస్తుతం అయితే ధరలు లేవు కాబట్టి ఎవరు కూడా పెద్దగా, చాలామంది బుద్ధిమంది పంట పెద్దగా పట్టించుకోవడం లేదు. కాబట్టి టమోటా ధర వచ్చే అవకాశం ఉంది ఈ నెలలో, రానున్న ఏప్రిల్ నుంచి శ్రీరాములు కామెంట్ పెట్టారు. విల్ట్కి వైబ్రెన్స్ ఇంటిగ్రల్ యూజ్ చేయండి. ఎన్టీఆర్ నాయుడు గారు, అన్న మా విలేజ్లో ఏప్రిల్ 1కి 5,000 ఎకరాలు ప్లాంటేషన్ టమోటా. నరేంద్ర గారు అయితే ఒక కామెంట్ పెట్టారు, ఈ గ్రామంలో కూడా 1000 ఎకరాలు మించి ఉండదు భూమి అని ఒక కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, చివరిగా మల్లికార్జు గారు, అన్న కోల్కత్తా ఎక్స్పోర్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? దాని శ్రీరామ గారు, ఎవరీ ఇయర్ కోల్కత్తా ఎక్స్పోర్ట్ విల్ స్టార్ట్ మోస్ట్లీ ఫ్రమ్ మే ఎండింగ్ ఇట్ సెల్ఫ్, బట్ వీ కెనాట్ predict prices like that. Sometimes price may be good and sometimes very low prices to the tomatoes. I will depend also on demand and supply. మే చివరి వారంలో మామూలు కలకత్తా ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంది, కానీ ఒక్కోసారి ధరలు బాగుంటాయి, ఒక్కోసారి ధరలు తక్కువగా ఉంటాయి. ఈ ధరలు అన్నది డిమాండ్ పైన ఆధారపడి ఉంటుందని శ్రీరాములు కామెంట్ పెట్టారు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్, అన్నదాత సుఖీ భవ. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.